విద్యుత్ బిల్లులు, పన్నులు, నిత్యావసర వస్తువుల ధరలు ఇలా అన్ని పెంచుకుంటూ పోయిన జగన్ పాలన చాలా అరాచకమని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 25వ డివిజన్లో టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు తవ్వ రాజా ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ తదితరులతో కలిసి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సదరు డివిజన్లోని ఇంటింటికి వెళ్లి కూటమి అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పాలన, గడిచిన 5 ఏళ్ల జగన్ పాలనను ప్రజలకు ఆయన వివరించి త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓట్లేసి దగ్గుబాటి పురంధేశ్వరిని ఎంపీగా గెలిపించాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ పాలనంతా పన్నులు, ధరలు పెంచుకుంటూ పోవడంతోనే సరిపోయిందన్నారు. దోచుకో దాచుకో అనే నినాదంతోనే ఈ 5 ఏళ్లు గడిచాయని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ బిల్లులు, పన్నులు, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మనం 4000 పెన్షన్ ఇస్తామంటే అదే ధోరణిలో జగన్ కూడా పెన్షన్ పెంచుకుంటూ పోతామంటున్నారని విమర్శించారు. జగన్ ఏలుబడిలో ప్రశ్నించిన వారిపై దాడులు చేయడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చేశారని అన్నారు. డబ్బుల కోసం ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టడం బాధాకరమని అన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని ధ్వజమెత్తారు. ఇక రాజమండ్రి విషయానికి వస్తే ఎంపీ ప్రస్తుత వైకాపా తరపున రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మార్గని భరత్రామ్ వ్యాపారులను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. కరోనా కాలంలో వ్యాపారాలు లేక ఆందోళన చెందుతున్న వారికి మళ్లీ దెబ్బ తగిలేలా పనులు చేశారని అన్నారు. మెయిన్ రోడ్లో అవసరం లేకపోయినా వ్యాపారులను సంప్రదించకుండా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం, దానవాయిపేట, ప్రకాశం నగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లు త్రవ్వేసి నెలలు తరబడి పనులు చేపట్టడం వల్ల వ్యాపారాలు లేక వ్యాపారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎన్డీఏ కూటమి అందరికీ అండగా ఉంటుందని, అధికారంలోకి వచ్చిన తరువాత అందరి సమస్యలు పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు మారాలంటే సైకిల్ గుర్తుపై ఓట్లేసి తనను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓట్లేసి దగ్గుబాటి పురంధేశ్వరిని ఎంపీగా గెలిపించాలని ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు అడ్డగర్ల ఆనంద్, బీజేపీ నాయకులు కొరగంటి సతీష్, టీడీపీ నాయకులు అర్లపల్లి బాబ్లు, ముద్రగడ జయరాం, అర్లపల్లి శ్రీనివాస్, వంగ సత్యనారాయణ, ఎస్ గిరి, దేవకుమారి, పీతాని రాము, శివారెడ్డి, మునుకోటి కొండ, అధిక సంఖ్యలో స్థానిక మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. వ్యాపారస్తులు నివసించే ప్రాంతం, వ్యాపార సంస్థలు ఉండే ప్రాంతం. ఈ ప్రాంతంలో గత 5 సంవత్సరాలుగా వ్యాపారస్తులు పడ్డ ఇబ్బంది అంతా ఇంత కాదు. అనేకమైన వేధింపులు, భయభ్రాంతుల్ని గురి చేయడం, చాలా ఇబ్బందులు పెట్టారు. వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నారు, రేపు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత గతం మాదిరిగా 2019 ముందు ఏ విధంగా అయితే మేము స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకున్నామో అదే విధానం ఉండేట్లు సహకరించమని వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళకి అదే హామీ ఇచ్చున్నాం. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామన్నాం. అలాగే అభివృద్ధి, ఇక్కడ అన్ని విధాలుగా మనం రోడ్లు కానీ, డ్రైన్లు కానీ అన్ని కూడా సరి చేసుకుని ఉన్నాం. కొత్తగా వీళ్ళు చేసింది ఏమీ లేదు, చేయవలసిన పని కూడా లేదు. కానీ రాజమండ్రిలోని ఘాట్ అనేది ఉంది. ఆ ఘాట్ అమ్మట అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలు ఆ ఘాట్ విస్మరించారు, ఏ కార్యక్రమాలు చేయలేదు. రాబోయేది పుష్కరాలు, కేంద్రంలో బీజేపీ తప్పకుండా అధికారంలో ఉంటుంది. వారి యొక్క సహకారంతో ఇప్పుడే పురంధేశ్వరి గారితో మాట్లాడడం కూడా జరిగింది. తక్కువలో తక్కువ 500 కోట్లు స్పెషల్ గ్రాంట్ అనేది పుష్కరాలకి తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ కూటమిది. దానితోటి ఇంకొక 30 సంవత్సరాలు రాజమండ్రిలో రోడ్డు, డ్రైన్ అనే సమస్య ప్రజలు లేకుండా చేసే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మేము చేస్తాం.
శాశ్వత కట్టడాలు చేస్తాం.